నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా కలకలం రేపిన సెన్సేషనల్ బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. పక్కా సమాచారం మేరకు నకిలీ విత్తనాలు తీసుకెళ్తున్న సమాచారం మేరకు పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు అడపు రవికాంత్, ఏజ్ 32 years. ఇతడు ముక్రాబి విలేజ్ ఇచ్చోడ మండలం చెందిన వ్యక్తి. ఇతను రజత్ పటేల్ గుజరాత్ చెందిన వ్యక్తి ద్వారా ఈ నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. ఇమీడియట్లీ నేను అగ్రికల్చర్ ఆఫీసర్ నేను టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పిలుపుకోవడం జరిగింది. వాళ్ళు కూడా దీన్ని పరిశీలించి ధృవీకరించబడి ఉంది. దీనికి ఇక్కడ కూడా బ్రాంచ్ నెంబర్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఎక్కడ కూడా లేదు. జస్ట్ వాళ్ళు ఫేక్ గా ఈ మోడిఫై అనే పేరు గల పెట్టేసి అమాయకమైన రైతులకు అమ్మడం జరుగుతుంది. ఇది మొత్తం 150 ప్యాకెట్లు పట్టుకోవడం జరిగింది. మేము పట్టుకున్న తర్వాత ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ నగేష్ రెడ్డి గారి దరఖాస్తు మేరకు మేము కేసు నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. దీని వెనుకాల గుజరాత్ చెందిన రజత్ పటేల్ ఇద్దరు కుమ్మక్కై ఇక్కడ నకిలీ విత్తనాలు సరఫరా చేయడం జరుగుతుంది. కాబట్టి ఎవరికైనా ఇటువంటి అమాయకమైన రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆథరైజ్ డీలర్ దగ్గరనే ఈ విత్తనాలు కొనుగోలు చేయాలని మేము కోరుకుంటున్నాము. ఎవరైతే నకిలీ విత్తనాలు సరఫరా కానీ ఎక్కడైనా చేసినట్లయితే మాకు సమాచారం ఇవ్వగలరు. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. రైతన్నలారా జాగ్రత్త, మీరు కష్టపడి దుక్కి దున్ని ఆశగా విత్తనం వేసే లోపే మీ కళ్ళలో మట్టి కొట్టేందుకు నకిలీ విత్తనాల మాఫియా రెడీ అయిపోయింది. కానీ పక్కా స్కెచ్ తో ఈ కిలాడి మాఫియా గుట్టురట్టు చేశారు మన పోలీసు బాసులు. మన రిపోర్టర్ లక్ష్మణ్ అందించిన గ్రౌండ్ రిపోర్ట్ వివరాల్లోకి వెళ్తే, ఆదిలాబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తా వద్ద టాస్క్ ఫోర్స్ పోలీసుల తనిఖీలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఏకంగా ఎర్టిగా కారులో దర్జాగా నకిలీ విత్తనాలు తరలిస్తున్న ఓ కేటుగాడిని పోలీసులు రెడీ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నిందితుడు ఇచ్చోడ మండలం ముక్రాబి గ్రామానికి చెందిన ఆడావు రవికాంత్ సీజ్ చేసినవి మౌలి ఫైజీ అనే పేరుతో ఉన్న 150 నకిలీ పత్తి విత్తనాల ప్యాకెట్లు. ప్యాకెట్ బరువు ప్రతి ప్యాకెట్ లో 450 గ్రాముల నకిలీ విత్తనాలు. వీటికి ఎలాంటి బిల్లులు లేవు, ఇన్వాయిస్లు లేవు, కనీసం అమ్మేందుకు పర్మిషన్ కూడా లేదు. ఇక్కడే అసలు ట్విస్ట్ ఏంటంటే, ఈ నకిలీ విత్తనాల దంద వెనుక గుజరాత్ లింకులు బయటపడ్డాయి. గుజరాత్ రాష్ట్రానికి చెందిన రజత్ పటేల్ అనే స్మగ్లర్ దగ్గర నుంచి ఈ నకిలీ ప్యాకెట్లను కొనుగోలు చేసి ఇక్కడ మన ఆదిలాబాద్ లోని అమాయక రైతులకు అంటగట్టి కోట్లు గడించాలని ప్లాన్ వేశాడు. ఈ రవికాంత్ కాని వ్యవసాయ రెవెన్యూ పోలీస్ శాఖలు వేసిన జాయింట్ ఆపరేషన్ వలలో అడ్డంగా బుక్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని మన ప్రతినిధి లక్ష్మణ్ దగ్గరుండి కవర్ చేశారు. మండల వ్యవసాయ అధికారి కాటేపల్లి నాగేష్ రెడ్డి ఫిర్యాదుతో ఒక టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ ఘటనపై వన్ టౌన్ ఇన్స్పెక్టర్ బి సునీల్ కుమార్ చాలా సీరియస్ గా స్పందించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అనుమతులు లేని వ్యక్తుల వద్ద ఊర్లోకి వచ్చి సీక్రెట్ గా అమ్మే వాళ్ల వద్ద విత్తనాలు కొంటే మోసపోవడం ఖాయం. తప్పనిసరిగా లైసెన్స్ ఉన్న షాపుల్లో బిల్లు మరియు ధృవీకరణ ఉన్న విత్తనాలను మాత్రమే కొనాలి. ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్ముతున్నట్లు మీ దృష్టికి వస్తే వెంటనే వ్యవసాయ శాఖకు లేదా దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి. చూసారుగా, వానాకాలం రాకముందే నకిలీలు రెచ్చిపోతున్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు ప్రచారాలను నమ్మి లైసెన్స్ లేని విత్తనాలు కొని మోసపోకండి. ఇలాంటి మరిన్ని క్రైమ్ అప్డేట్స్ మరియు బ్రేకింగ్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. ఈ వీడియోను దయచేసి ప్రతి రైతు గ్రూప్ లో షేర్ చేసి వాళ్ళను అలర్ట్ చేయండి. కెమెరామెన్ తో రిపోర్టర్ లక్ష్మణ్.